మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వెంట తిరగద్దంటూ వైసీపీ కార్యకర్తలకు ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాడిపత్రి పట్టణానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి దొంగచాటున వచ్చాడని, అయితే తనకు వైఎస్సార్ పార్టీ శత్రువు కాదని, తన శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని జేసీ అన్నారు. అతడి వెంట ఎవరు వెళ్లినా వారి భరతం పడతానని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో కేతిరెడ్డి తమపై అనేక కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బందులకు గురి చేశాడన్నాడు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఎప్పుడు అడుగు పెట్టినా రానివ్వకుండా అడ్డుకుంటారని తెలిపారు. వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు, మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు. మేము లీగల్ గానే పోతున్నాం. రమేష్ మీద లీగల్ గా పోయినాం, ఫైజ్ బాషా లీగల్ గా పోయినాం, నాగిరెడ్డి మీద లీగల్ గా పోతున్నాం, ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం. కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు. ఎట్లంటే అది కొట్టకూడదు, ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు, ప్లాన్ లేదు, అయినా కానీ లీగల్ గా పోతున్నా. బ్రో ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు దగ్గర కొన్ని ఫోటోలు ఉన్నాయి. మా కార్యకర్తలు ఏమంటారు, మేము తొందరలో వస్తాం, రఫా 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 మేము జైలు కట్టేయాలన్నారు. పొద్దు నుంచి రఫా 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 వాడి కోసం వచ్చిన వాళ్ళు, మాకు వేరే వాళ్ళకి అవసరం లేదు. చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తాను. నేను ఇన్ని రోజులు వద్దప్ప బాగుందాం, అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఈడు హీరోగాడు వస్తాడు, లే వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫా రఫా రఫా. ఏం చేస్తారా, మేమే సరెండర్ అవుతామంటున్నారు, మేమే సరెండర్ అవుతామంటున్నారు. మా ఇండ్ల కాడికి వచ్చి మా వన్ రూమ్ల వరకు పోయి పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా? ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది. 4 సంవత్సరాలు ఉంటే కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకల్లారా. ఏమేం మాట్లాడతారా? నోరు మూసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను, మీ గురించి ఒక్క రోజు మాట్లాడలేదు. మీరు వద్దు, మాకొద్దు. ఏం కార్యకర్తలు ఉండాలి, అదికి ఇదికి ఉండాలి. పొద్దున్నే చూడండి మా వాళ్ళు, నేను ఎంత గట్టిగా పట్టుకొని కూర్చుండే. నేను కూడా ఊరి పోతానన్నా, నేను టూర్ పోతానా, నాకేం సంబంధం లేదు. రఫా 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 మీరు 4 సార్లు అన్నారు. పొద్దున్నే చూడండి, పొద్దున్న చూడండి. అందుకే నన్ను ఊరికి పంపిస్తాను. పోతున్నా వాడి దగ్గర వచ్చి వాడికి సాయం చేసిన కదా మేము రఫా రఫానే. మా కార్యకర్తలు అంటున్నారు, చూసుకోండి. లిస్ట్ ఉందప్ప, ఆల్రెడీ లిస్ట్ ఉంది. మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మగోళ్ళు కూడా చూసుకోరు. ఎందుకంటే కొందరు ఆడోళ్ళు ఎవరమ్మదే పైన చాలా మాట్లాడుతుందా పాప. మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు, మాట్లాడరు. భద్రంగా ఉండండి. ఏంటికి తప్పాడు, చంద్రబాబు మంచోడు, నా కాన్స్టిట్యూన్స్ వరకు ఉండదు. మేము బాధలు పడినాం, జైల్లోకి పోయినాం, అన్నీ పోయినాయి. ఆడపిల్లలు కూడా జైలు పోయినారు. రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో పాటు వచ్చిన వాళ్ళకు, పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోండి, మమ్మల్ని చేయలే. వాడు వాడి కొడుకు లే ఏడున్నావురా, ఇంకా చాలా ఉంది టైము. రాజకీయం చేసినావా, లెక్కలు సంపాదించుకున్నావు. రారా ధైర్యం రారా, నీ కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. ఇట్లా నాకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా. వాడు ఫయాజ్ గారు మేలు కదరా నీ పాసలా. ఆ పిల్లగాళ్ళు 5 నెలలు టేపుడు పెట్టిలే. వాడు హీరోలాడు, టేప్ పెట్టిలే. వాడు మేలు. ఏం పేరు రమేష్ రెడ్డి గాడు, సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు. ఇంకా కొట్టాలే. వాడు అమ్మటోడా ఫ్లాట్ అట్లా నిలబెట్టినాడు. నాగిరెడ్డి గాడు అట్లా నిలబెట్టినాడు.
భాస్కర్ రెడ్డి గారు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు. నువ్వు అనుకుంటానేమో నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని, వాళ్ళ ఫ్యూచర్ చెడకుండా తెలుసుకోలే. నేను ఏమనలేదు, నేను లీగల్గానే పోతాను. నోటీస్ ఇస్తానే కలుసుకుంది రాండంట. లే ఎర్రదాతారా ఇక్కడ ఏం రాస్తారా గుర్తులు పెడతారా? లే నువ్వు చదువులే చదవలే, నీతో చదువుకుంటే గుర్తు పెడతారా? నువ్వు ఇంత లోపల అవుతు నా ఇంటికి పెట్టలే, నా రోడ్డుకి పెట్టలే, మర్చిపోయినావా? నీది బుక్ ఉంది. నేను బాధపడ్డా, నా కార్యకర్తలు బాధపడ్డారు. పొద్దున ఒకరు పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు. ఎస్ పొద్దున తేల్చుకుంటారు లా అండ్ ఆర్డర్. రాకపోయి నీ ముందు చూపించారు మా పిల్లలు. ట్రాక్టర్ ఎప్పుడు రాళ్ళు తోలినారు చూపించదురు. తెల్లవారితేనే దొంగని మాదిరి వచ్చినారు. రే సిగ్గులే నీ అమ్మ బతికేసరా, రే ఏడవై సావురా, నీ కోముకుంటుందిరా సావురా అంటే నీకు పదం ఉంటే ఒక విధము లేదా? ఏమేం మాట్లాడు? ఓ వీడు పెద్ద లీడరు వైఎస్ఆర్కి రా, వైఎస్ఆర్ ఆయన వీడు పెద్ద లీడరా, వాడి ఊర్లోకి వాడు రాడు, వాడేట పెద్ద లీడర్ అవుతాడు. బుక్కరాయి స్వామిని పిలుస్తారు, ఏడ మీటింగ్ ఉంటే వీడు మాట్లాడతాడు. లేదు నువ్వు మాట్లాడేది లా అండ్ ఆర్డరా. నేను కోర్టుకు పోతే ఆ రోజు నేను కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా? జోడే నాకు శత్రులు మీరు కాదు, నాకు అందరూ కావాల్సిందే, అందరూ నా ఓటర్లే. వాడు తప్పనిచ్చే నా బస్సులో నిలబెట్టి నిన్నే పౌరు నిన్నే జైలు పంపిలే నన్ను నా కొడుకునే పౌరుంది పోయినా నేను ఎందుకు గెలిచింది?